హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. లాస్ట్ వీడియోలో దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్స్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ శారీకి మ్యాచింగ్ వచ్చేసి నెక్ డిజైన్ని చేయబోతున్నాను అనమాట. అండ్ ఈ శారీ వచ్చేసి కొంచెం లైట్ పింక్ షేడ్, అదే ఉల్లిపట్టు కలర్ అంటారు కదా, సో అది. అండ్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. నేను సపరేట్గా క్లాత్ అయితే తీసుకుని ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఒక సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేస్తున్నాను డిజైన్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి సిల్వర్ జరీతో ఒక చైన్ స్టిచ్, అలాగే ఒక 2 లైన్లు కడ్దాన వేసుకుని తర్వాత మళ్ళీ చైన్ స్టిచ్తో ఎండ్ అయితే చేశాను. మీరు కావాలి ఇంకా కొంచెం హెవీగా అనుకుంటే కనుక ఇంకొక 2-3 లైన్స్ కూడా కడ్దాన అయితే వేసుకోవచ్చు. అలాగే జెరీ లైన్స్ కూడా 2 టైమ్స్ వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీ అందరికీ ఒక టిప్ చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు అనమాట, అక్క కొన్ని వాటికి మాత్రమే మనము ట్రేసింగ్ చేయగలము, ఇంకొన్నిటికి ట్రేసింగ్ చేయడానికి కుదరదు కదా, సో ట్రేస్ చేయలేని డిజైన్స్ని ఎలా వేసుకోవాలని అడుగుతున్నారు. ఇక్కడైతే నేను ఎలాంటి ట్రేసింగ్ వేసుకోలేదన్నమాట. అంటే ఈ డిజైన్కి ట్రేసింగ్ అవసరం లేదు. ట్రేసింగ్ అవసరం లేదు అనే కంటే కూడా మనకి ఇక్కడ కుదరదనే చెప్పాలి. ఎందుకంటే ఇలా మనము వేసుకుంటూ ఉంటాం కదా. ఫస్ట్ అయితే నేను చెప్పేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది 1.3 ఇంచ్ ఉందన్నమాట. సో ఈ 1.3 ఇంచ్ని ఇదే వేలో మొత్తం నెక్ చుట్టూరు మార్క్ చేసుకోవాలన్నమాట రౌండ్గా. ఇక్కడ క్లిప్ అయితే మిస్ అయింది. సేమ్ ఆ విడ్త్లో నెక్ చుట్టూరు మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడ అవుట్కి వెళ్ళకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ లైన్లోనే మనకి వర్క్ అనేది వస్తుంది. మీకు చిన్నగా లైన్ అనేది కనిపిస్తుందా చూడండి, ఆల్రెడీ చాక్ పీస్తో నేనైతే మార్క్ చేశాను. అండ్ ఇలా వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కడ్దానాన్ని గోల్డ్ బంచ్ బీడ్ యాడ్ చేసి ఇదిగోండి ఈ విధంగా కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా ఎందుకు కుదరదు అంటే డిజైన్స్కి కొన్ని వాటికి కొన్ని ఈ క్లిప్ స్టోన్స్ ఉన్నాయి కదా, సో ఆ క్లిప్ స్టోన్స్కి ఏంటంటే ప్లేసింగ్ అనేది మనకి కరెక్ట్గా తెలియదు అనమాట. అంటే దానికి ఎంత లెంత్ వస్తుంది, ఎంత విడ్త్ వస్తుంది ఎగ్జాక్ట్గా మనం అనేది చెప్పలేము. మనం కావాలంటే కూడా దీనికి వేసుకోవచ్చు మార్కింగ్, బట్ నేనైతే మ్యాక్సిమం ప్రిఫర్ చేయను. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా సరే మనకి కింద వేసిన మార్కింగ్ అనేది పైకి ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే మ్యాక్సిమం నేనైతే ఇలాంటి కొన్ని డిజైన్స్కి అయితే నేను మార్కింగ్ చేసుకోకుండా ఈ విధంగా జస్ట్ 1.3 ఇంచ్ వచ్చింది కదా విడ్త్, సో నేను ఆ విడ్త్లోనే వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి ట్రై చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను మొత్తం చిన్న సైజే వాడాను అనమాట క్లిప్ స్టోన్స్. ఒకటి వచ్చేసి ట్రయాంగిల్, ఇంకొకటి వచ్చేసి ఐ షేప్ యూజ్ చేశాను అనమాట. చాలామంది అడుగుతున్నారు, అక్క గమ్ అనేది బయటకు వస్తుంది కదా ఎలాగా అని. మరీ ఎక్కువ పెట్టుకోకుండా మరీ తక్కువ పెట్టుకోకుండా కొంచెం మీడియంగా పెట్టుకుని ఈ విధంగా చేయండి. చాలామంది ఏం చేస్తారంటే గమ్ పెట్టేసి బాగా ప్రెస్ చేసేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు గమ్ అనేది ఎక్స్ట్రాగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట పక్కకి. నేను ఇక్కడ పెట్టాను కదా, మ్యాక్సిమం కనిపించకుండా అయితే ఉండదు, ఎందుకంటే ఇవి క్లిప్ స్టోన్స్ కదా, సో ఆ వెయిట్కి పెట్టగానే మనకి గమ్ అనేది పక్కకి స్ప్రెడ్ అయిపోయి వాటర్ లాగా కనిపిస్తుంది. కొంచెం అయితే ఇట్స్ ఓకే, బట్ మరీ ఎక్కువ పెట్టేసి క్లాత్ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, చూడడానికి కూడా మనకి కాస్త బాగోదు. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇదైతే డైరెక్ట్గా ఇంకా చాలా బాగుంది. వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో చేశాను కాబట్టి మనకి ఎలాగూ ఇక్కడ క్లిప్ స్టోన్స్ అనేవి కొంచెం సిల్వర్ షేడ్లోనే ఉంటాయి కదా, వైట్ కలర్లో. ఇది కాంబినేషన్ ఇలా వేసాను అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం కోసం చేయించుకుంది. అండ్ దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసి ఉన్నాను. ఇదిగోండి ఇక్కడ ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. మీకు ఎవరికైనా కనుక ఇది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే నేను స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాంట్లో మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉండి కావాలనిపిస్తేనే వాట్సాప్ చేయండి ప్లీజ్, టైం అయితే వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే నేను కూడా కొంచెం వర్క్స్లో ఉంటాను కదా, అందుకని అర్థం చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ